ప్రస్తుతము దేశం అంతా కూడా ఉన్నట్లే తెలంగాణలో కూడా ఒక పదం బాగా ట్రెండింగ్ లో ఉంది. అదేమిటంటే జన్ జీ. ఈ జన్ జీ అంటే ఏమిటి? ఈ మధ్యనే అంటే 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరినీ జన్ జీ అంటున్నారు. ఈ జన్ జీ అనే పదం ఒక్కసారి ఎందుకు పాపులర్ అయిందంటే ఈ మధ్య అట కొద్ది నెలల క్రిందట నేపాల్లో జరిగినటువంటి ఉదంతం. అక్కడ ప్రభుత్వం మీద యువత తిరగబడి చివరికి అక్కడ ప్రభుత్వమే మారిపోవాల్సి వచ్చింది. ఎలక్షన్స్ వస్తే ఆ జంజీకి నాయకత్వం ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళే ఆ తర్వాత ఒక పార్టీగా మారి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి అఖండ మెజార్టీతో గెలిచి అక్కడ ప్రధానమంత్రి అయిపోయారు. అది ఒక ఇన్సిడెంట్. అయితే ఈ మధ్యనే మన దేశంలో సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఏర్పడింది. అందులో కూడా ఎక్కువ మంది యువత చేరారు. సో ఎందుకు అంతమంది యువత చేరారు అనేది ఒక పెద్ద ప్రశ్న అందరికీ. సో దానికి సంబంధించి మన తెలంగాణలో కూడా ఈ జంజీ అనేటువంటి ఒక పాత్ర ఏమిటి, అసలు రాబోయే ఎన్నికలు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక బ్రాడర్ ఐడియా ఏమిటంటే రాబోయే ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా జంజీ కేంద్రంగానే జరుగుతాయి అనేటువంటి చర్చ బాగా జరుగుతోంది. అందుకనే మన తెలంగాణలో జంజీ పాత్ర ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం మీద మనం మాట్లాడడానికి జంజీ ప్రతినిధిగా టి నాగరాజు మనతో ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. తెలంగాణకు సంబంధించి జంజీ పాత్ర ఏమిటి, అది ఎంతమంది ఉన్నారు, ఏమిటి అని కొద్దిగా వివరిస్తారా? ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల వరకు ఉన్నటువంటి ఎవరైతే జంజీ అంటా ఉన్నారో, జంజీ అనబడే వాళ్ళు సుమారు 70 లక్షల మంది ఉన్నారు ఈ ప్రతినిధులు. ఈ 70 లక్షల మందిలో 30 నుంచి 37 లక్షల వరకు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒకటి, ఈ తరం, ఈ జంజీ తరం అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు దేశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మొన్న నేపాల్ కావచ్చు, అంతకు ముందు శ్రీలంక కావచ్చు. సరే, అది ఎలాంటి హింసాత్మక ఘటనలు తీసుకున్నప్పటికీ నిన్న మన జరిగిన బంగ్లాదేశ్ పరిణామాలు కూడా కావచ్చు. అలాగే మన దేశంలో ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా గారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత వచ్చినటువంటి కాక్రోచ్ పార్టీ కావచ్చు. కాక్రోచ్ పార్టీలో సుమారు 15 కోట్ల మంది ఎవరైతే జంజీ ప్రతినిధి ఉన్నారో యువత, వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ ను 2 వారం రోజుల్లోనే 15 కోట్ల మంది జంజీ ఫాలో అవుతుందని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఈ పాలకులు ప్రభుత్వాల పట్ల, అలాగే వీళ్ళ విధానాల పట్ల ఎలాంటి అసంతృప్తితో ఎలాంటి అవకాశాలు కావాలని కోరుకుంటున్నారు కూడా మనకి ఈ సంఖ్యలు చూస్తేనే అర్థం అవుతుందండి. ఈ దేశాల్లో, మన భారతదేశంలో కూడా నిన్న అంటే ఈ జంజీ అనేది ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ నేపాల్లో, భారతదేశంలో కూడా ఒక 2.5 నెలల క్రితం ఈ ఢిల్లీలో ఒక అలారం మోగించి ప్రభుత్వం ఢిల్లీలో అన్ని ఆర్మీని, సైన్యాన్ని, లోకల్ పోలీసుల్ని, గవర్నర్లని అందరినీ ఒక మాక్ డ్రిల్ చేసిందండి. దేశం మొత్తం ఒక మాక్ డ్రిల్ చేశారు, కానీ ప్రత్యేకించి ఢిల్లీలోనే ఒక మాక్ డ్రిల్ చేశారు. అందరూ అనుకున్నారు ఢిల్లీలో ఏమన్నా టెర్రరిస్టులు విపత్తు లాంటివి జరుగుతున్నాయేమో, అప్పుడు ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుందేమో అని. కాదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చింది. మీరు సరిగా చూస్తే 2.5-3 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఢిల్లీలో కూడా జంజీ తిరగబడుతుంది, రాష్ట్రపతి భవన్ లోకి వస్తుంది. వాళ్ళు ఒకవేళ జంజీ అనే వాళ్ళు వస్తే ఎట్లా వాళ్ళని అణిచివేయాలో అనే దానికోసం మాక్ డ్రిల్ కూడా ఈరోజు ఢిల్లీలో చేసిన పరిస్థితి ఉన్నది. అది మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ఈ జంజీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ జంజీ ప్రభావం విద్యార్థులు ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళు కావాల్సిన కోరికలు, డిమాండ్లు, ప్రభుత్వాల నుంచి విధానాలు అన్నింటి మీద కూడా జంజీ చాలా స్పష్టమైన అంశాలను కూడా చెప్తుంది. ఓకే నాగరాజ్, ఇప్పుడు జంజీ అన్న పదము లేకపోతే జంజీ యువత అసలు ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తోంది? అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, మన దగ్గర కొన్ని వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీల్ని ఏ దృక్పథంతో చూస్తున్నాయి? ఒకటండి, ఇప్పుడు ఈ జంజీ, ఈ రాజకీయ పార్టీల అవినీతి, రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు అమలు చేయకపోవడం, అలాగే ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, ఉపాధి కల్పించకపోవడం, విద్యారంగంలో కూడా ఇప్పుడు పేపర్ లీకులు కావడం, పేపర్ వాల్యుయేషన్లు గందరగోళం కావడం, ఇవన్నీ అంశాలని కార్పొరేట్ వ్యవస్థలు ఇవన్నీ అంశాలు నిశ్చితంగా పరిశీలిస్తూనే
ఈ మార్పులు పాలకుల నుంచి కావాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకి ఉద్యోగాలు లేవు, స్కిల్ డెవలప్మెంట్ ఓకే. కావాలి, కోడింగ్, సాఫ్ట్వేర్, అలాగే పెరుగుతున్న గిగి ఎకానమీ. ఈ గిగి ఎకానమీలో చాలా ఒక ఉపాధి లభించాలి. అలాగే కోడింగ్ ఓకే. లాంటిది పెరుగుతుంది, ఏఐ లాంటిది వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారు. చాలా కొత్త కొత్త రూపాల్లో పెరుగుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి మన భారతదేశంలో ప్రభుత్వాల వైపు ఓకే. నుంచి సరైన స్కిల్ డెవలప్మెంట్ లేవు, ఓకే. స్టార్టప్లు లేవు, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ లేదు. కాబట్టి అన్ని అంశాలలో కావాలి, ఈ అన్ని అంశాలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆ విఫలమవుతున్న ఓకే. ప్రభుత్వాలు మీకు విఫలమవుతున్నారు కాబట్టి మా ఆలోచనలు మీకు తెలియట్లేదు. ఒక ఉదాహరణకి ఓకే. ఇప్పుడు డిజిటల్ గవర్నెన్స్ కావాలని కోరుకుంటున్నారండి. ఎవరు క్యూ లైన్ లో నిలబడి సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీస్ ముందు తీసుకుంటారు? ఎవరు క్యూ లైన్ లో నిలబడి ఆఫీసు చుట్టూ తిరుగుతారు? డిజిటల్ గవర్నెన్స్ కావాలనుకుంటున్నారు. ఏది అప్లై చేసినా డిజిటల్ గా అప్లై చేయొచ్చు, డిజిటల్ లోనే పొందొచ్చు, సమయం వృధా కాకుండా చూడొచ్చు అనేది జెన్జీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మా ఆలోచనలు. కాబట్టి ఈ ఓకే. ఆలోచనల్ని తగ్గట్టుగా ప్రభుత్వాలు లేవు. ఇంకా ఆఫీసుల చుట్టూ తిరిగి సర్టిఫికెట్లు తీసుకోవడం, ఆఫీసుల చుట్టూ తిరిగి ఓటర్ కార్డులు అప్లై చేసుకోవడం లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇట్లా కాకుండా అది. డిజిటల్ గవర్నెన్స్ కావాలనుకుంటున్నాం, అవినీతి లేకుండా ఉండాలనుకుంటున్నాం. లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి పేరుతో రాజకీయ నాయకులు పోగేసుకుంటున్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. కానీ ఈ ఓకే. పేదరికం ఒక పక్క ఉంటే, ఉద్యోగాలు లేక ఒక పక్క ఉంటే, ఉపాధి లేక ఒక పక్క ఉంటే, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను సృష్టించి ఇవ్వడంలో విఫలమవుతున్నటువంటి వీళ్ళు కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు. కాబట్టి ఈ మార్పులు జరగాలి అనేది జెన్జీ యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఇది రాజకీయ పార్టీ నుంచి కోరుకుంటున్నాం కాబట్టి జరగట్లేదండి. ఓకే. ఇప్పుడు మనకి తెలంగాణకు సంబంధించి ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ ప్రతిపక్షంలో కూడా ఉంది. ఈ 3 పార్టీల్ని జెన్జీ ఏ విధంగా చూస్తోంది? ఇప్పుడు ఈ 3 పార్టీలలో కాంగ్రెస్ ని అవినీతి పార్టీ, అలాగే ఇచ్చిన హామీలని అమలు చేయలేనటువంటి పార్టీగా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా 3 ఒకటే అలాగనే చూస్తున్నాం జెన్జీగా. ఎందుకనంటే దేశంలో నరేంద్ర మోడీ గారేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆయన ఎన్నికై సుమారు 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్ల కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వలేదు. రైల్వేలు, ఓకే. బిఎస్ఎన్ఎల్, ఇతర అన్ని అంశాలు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వీళ్ళు ప్రైవేట్ పరం చేసి అసలు ఉపాధి లేకుండా చేసే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. నిన్న మొన్న ఓకే. పరిపాలించిన బీఆర్ఎస్ కూడా ఇక్కడ కూడా మనం చూసాం, టీజీపీఎస్సీలో పేపర్ లీకులు, ఉద్యోగాలు కావాలని ఎలాగైతే మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగిందో, తెలంగాణ సాధించుకున్నామో, ఆ నిధులు నియామకాలు నీళ్లు అనే అంశంలో నియామకాలు లేకుండా పోయినాయి. నిరుద్యోగులు ఎట్లా రోడ్డు మీద పడి చేశారో చూసాం. అలాగే వీళ్ళు కూడా 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు కాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని పరీక్షలు పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చారు తప్ప వీళ్ళు ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ వీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి అందరిది ఒకటే దారి, అందరిది ఏదైతే అన్నట్టు అందరితో ఒకటే దారి ఉంది. ఉద్యోగాలు కల్పించడంలో అదే దారి లేదు. అలాగే చాలా స్పష్టంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ అయినా అదే విధానాలు ఫాలో అవుతుంది, బీజేపీ అయినా అదే విధానాలు ఫాలో అవుతుంది, బీఆర్ఎస్ అయినా అదే విధానాలు ఫాలో అవుతుంది తప్ప ఎక్కడ ఉపాధి కల్పించట్లేదు, ఎక్కడ అవినీతి చేయట్లేదు, ఎక్కడ విద్యా అవకాశాలు కల్పించట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ జెన్జీకి సంబంధించి 3 పార్టీలు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు ఏంటనేది మీ దృష్టిలో ఉందా? ఒకటండి, ఇప్పుడు చాలా చాలా స్పష్టంగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని బీజేపీ జెన్జీ భారతదేశంలో తిరుగుబాటులోకి రాదు, జెన్జీ ఇతర దేశాల్లాగా ఇక్కడ ఎలాంటి అసంతృప్తి జెన్జీలో లేదు అనే ఒక ప్రచారాన్ని ప్రయోగించడం ద్వారా, అలాగే నిన్న మొన్న జరిగిన కేబినెట్ మీటింగుల్లో కూడా ప్రధానమంత్రి వాళ్ళ కేబినెట్ కేంద్ర యూనియన్ మినిస్టర్లకు చెప్పాడని వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఏమని చెప్పాడనంటే, మీరు రీళ్లు మాట్లాడాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు ఉండాలి, ప్రతిదీ సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించాలని కేబినెట్ మినిస్టర్లకు చెప్పాడట. అలాగే కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా వింగిని బలోపేతం చేసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా జెన్జీని ఉపయోగించుకొని జెన్జీ ద్వారా ఆలోచనల ద్వారా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళు చూస్తున్నారు. కాంగ్రెస్ కూడా అసలు జెన్జీకి అసలైన ప్రతినిధి ప్రతిరూపం రాహుల్ గాంధీ అని చెప్పేసి అనే ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలు ఈరోజు ఈ ప్రభావం ప్రచారంతో జెన్జీని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉన్నారు. సోషల్ మీడియాను వాడుతున్నారు, వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీలు అంటే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కాక్రోచ్లు మేమన్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాక్రోచ్లు అని కొంతమంది అంటే, కొంతమంది హిట్ పార్టీ అని వాళ్ళు ఒక పార్టీ పెట్టారు.
కాబట్టి అన్ని పార్టీలు ఈరోజు జంజీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఒకటి, మేము కోరుకునేది ఒకటే, జంజీ ఆలోచనలు అర్థం చేసుకోవట్లేదు ఈ పార్టీలు. ఈ జంజీని కూడా వాళ్ళ ఒక ఓటు బ్యాంక్ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో ఒక జంజీ నాయకుని పట్టుకోవడం, ఆ జంజీ నాయకుని వాళ్ళ పార్టీకి మద్దతుగా అడగడం, లేకపోతే జంజీ ప్రతినిధులు ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ పార్టీ వైపు తిప్పుకో. ఎందుకనండి, ఇప్పుడు జంజీ అని కాక్రోచ్ పార్టీ పెడితే బెదిరింపులు చేసిన పార్టీలు లేవా? నువ్వు ఈ దేశం వదిలిపెట్టకపోతే మీ అమ్మని మీ కుటుంబాన్ని బెదిరిస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చంపేస్తామని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకే ఈ జంజీకి భయపడటం కాదు, జంజీ ఉద్యమానికి భయపడటం కాదు, జంజీ ఆలోచనలు ఏమిటో మీరు తెలుసుకోండి. జంజీ ఆలోచన విధానాన్ని ప్రభుత్వాలు ఇక్కడ ఇచ్చేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో అనుభవాలు కూడా అయ్యే చెప్తున్నాయి. ప్రపంచంలో శ్రీలంకలో మారింది, జంజీనే చేసింది. నిన్న మొన్న వచ్చినటువంటి నేపాల్లో కూడా జంజీ ప్రతినిధే ప్రధానమంత్రి అయ్యాడు 35 ఏళ్ల లోపతను. కాబట్టి జంజీ అనేది ఈ రోజు చాలా యాక్టివ్ గా ముందుకు వస్తున్న తరం. కాబట్టి ఈ తరం ఆలోచనలు ఉపయోగించుకుని, ఈ తరం ఆలోచనల ద్వారా ప్రభుత్వాలు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తే ఈ తరం అనేది ఈ మన దేశ అభివృద్ధిలో, మన రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు నేపాల్ శ్రీలంక తరహాలో అలాంటి ఒక ఉద్యమము లేదంటే ఒక మూవ్మెంట్ కూడా కావచ్చు మన ఇండియాలో లేదా మన తెలంగాణలో కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా అసలు? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అంశంలో జంజీ ప్రతినిధులుగా మేము చాలా ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం. కనీసం బాధ్యత వహించట్లేడు, మాట్లాడట్లేరు. 17 లక్షల మంది నీటి విద్యార్థులు పరీక్షలు రాస్తే, అలాగే సుమారు 22-23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే, 23 లక్షల మంది రాశారు. 23 లక్షల మంది పరీక్ష రాస్తే సుమారు 24-23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మంత్రి గారు ఏం మాట్లాడట్లేదు. సిబిఎస్ఈలో గ్లోబరీన్ అనే సంస్థ తెలంగాణలో ఫెయిల్ అయింది. తెలంగాణలో ఫెయిల్ అయిన గ్లోబరీన్ అనే సంస్థ బ్లాక్ లిస్ట్ లో ఇక్కడ పెడితే ఆడ పేరు మార్చుకొని మరో టెండర్ రూపంలో పోయి అక్కడ వేస్తే వాళ్ళకి టెండర్ ఇచ్చారు. కాబట్టి ఏదైతే ఈ పరిణామాలన్నీ ఉన్నాయో జంజీ నిశ్చితంగానే ఈ జంజీ అన్ని డిమాండ్లు పెడుతుంది. ఈ ప్రభుత్వం వీటిని పరిష్కరించాలి అని, 1 by 1 పరిష్కరించాలని. వీళ్ళు పరిష్కరించలేనప్పుడు జంజీ ఖచ్చితంగా తిరుగుబాటులోకి వస్తుంది. మొన్న ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్, మేము 6వ తారీఖు నాడు ధర్నా చేస్తున్న పిలిపిస్తే లక్షల మంది జంతర్ మంతర్ దగ్గరకు వచ్చారా? రాలేదంటే వచ్చారు కదా. కాబట్టి ప్రభుత్వాలు ఎట్లయినా ఉంటే తెలంగాణలో వస్తది, దేశంలో కూడా జంజీ తిరుగుబాటు కంపల్సరీ ఉంటది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున 5 మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ రోజు ఆందోళన అనేది పిలిపించారు వాళ్ళు. దానికి సంబంధించి ఇక్కడ మనకేం పెద్ద సంకేతాలు కూడా ఏమి కనిపించట్లేదు ఆందోళన. అవునండి, ఇప్పుడు ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన పిలిపించింది. భవిష్యత్తులో వీళ్ళు పరిష్కారం చేయకపోతే, లేదా దీనికి ఈ డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించకపోతే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, లేదు విద్యారంగంలో సమష్టి కృషితో మార్పులు చేయకపోతే, ఉపాధి కల్పించకపోతే, ఒక్కదాంతోనే కాదు, జంజీ అనేది ఒక ఆర్గనైజ్డ్ గా ఈ దేశంలో రేపు అన్ని గ్రామాల్లో కూడా జంజీ ప్రొటెస్టులు, అలాగే కింది క్షేత్ర స్థాయి నుంచి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుందండి. అసలు ఈ జంజీ ఈ సమూహాల్లో కానీ విద్యార్థి యువత మధ్యలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏమి చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా జరుగుతోంది అసలు? ఉందండి, ఆలోచన కంపల్సరీ ఆలోచన ఉందండి. ప్రభుత్వ విధానాల గురించి జంజీ ఆలోచన చేస్తుంది. ఈ రోజు వీళ్ళు కార్పొరేట్ వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరికైతే కొద్దిమంది వ్యక్తులకే ఈ చట్టాలు చేస్తున్నారో, నిర్ణయాలు చేస్తున్నారో, అన్ని రంగాలని చేస్తున్నారో, ఆ రంగాలన్నిటి గురించి కూడా ఈరోజు జంజీ సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చలు చేస్తుంది. సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చల ద్వారా ప్రభుత్వాలని పరిష్కారం చేయమని అడుగుతుంది. అందుకే బీజేపీకి ఫాలోయింగ్ కంటే ఎక్కువ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చింది సోషల్ మీడియాలో. అన్ని రాజకీయ పార్టీల ఫాలోవర్ల కంటే ఎక్కువ ఫాలోవర్లు కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చారు. ఈ ఒకవేళ నిజంగా రాజకీయ పార్టీలు చేసేదే మంచిది అనుకున్నప్పుడు ఒక కాక్రోచ్ పార్టీకి కొన్ని గంటల్లోని, కొన్ని రోజుల్లోని ప్రధానమైన పార్టీలు, ప్రధానమైన నాయకుల కంటే ఎందుకు ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది? ఈ జంజీ ఉద్యమం పట్ల జర్నలిస్టులు అడిగితే సమాధానాలు చెప్పకుండా పారిపోయే స్థితిలో ఎందుకున్నారు ఈ రాజకీయ నాయకులు ఈ దేశంలో? ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. అలాగే జనానికి, జంజీకి భయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక విష ప్రచారాన్ని తీస్తున్నారు. ఏం చేశారు సోషల్ మీడియాలో? అసలు ఈ జంజీ విద్యార్థులు కాదు, ఎవరు లేరు, అందరూ పాకిస్తాన్ వాళ్ళు, అందరూ బంగ్లాదేశ్ వాళ్ళు అని ఒక ఫేక్ సర్క్యులేట్ చేసి ఈ పార్టీని ఫాలో అయ్యే వాళ్ళు 49% పాకిస్తాన్ ఎందుకు భయపడుతున్నారండి? మీరు నిజంగా జంజీ భయపడకపోతే
జంజీ ప్రభావం ఇండియాలో లేకపోతే, జంజీ ఆలోచనలకు ఇండియాలో స్థానం లేకపోతే, మీరు ఎందుకు ఫేక్ ప్రాపగండా కూడా జంజీ మీద చేస్తున్నారు, జంజీ ప్రతినిధుల మీద చేస్తున్నారు? జంజీ ప్రతినిధులు ఎవరెవరిని కలిశారు, జంజీ ప్రతినిధులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి అనేది కూడా చెప్తున్నారు కదా. భయపడకపోతే వస్తుంది, కంపల్సరీ దేశంలో వస్తుంది. ఇప్పుడు నాగరాజు గారు, తెలంగాణలో భవిష్యత్తులో కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ అనేందుకు లేదు కానీ అదొక ఉద్యమ వేదిక. ఇప్పుడు ఆ ఉద్యమ వేదిక తెలంగాణలో కూడా బలపడే అవకాశం ఉందా? ఉందండి, మేము కూడా దీని మీద ఇది చేసాము. మన తెలంగాణ నుంచి కూడా సుమారు ఒక 25 నుంచి 27-28 లక్షల మంది యువత ఈ కాక్రోచ్ పార్టీని ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో. నిజంగా అది ఇంకా ఎక్కువ. ఒక మన తెలంగాణ నుంచి ఇంకెక్కువ కూడా ఉండొచ్చు బహుశా. ఇంకా ఈ లెక్కలన్నింటినీ మనం ఏ రాష్ట్రం ఎక్కడి నుంచి అని తీలేం కాబట్టి ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన ఎజెండాలని తెలంగాణలో తెలుగులో సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ప్రచారం చేస్తున్నారు కదా. కాబట్టి తెలంగాణలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ సీఎం అభ్యర్థి నేనని కూడా ఒక ప్రతినిధి ప్రకటించుకున్నాడు కదా సెక్రటరీ ముందు పోయి తెలంగాణలో. అది కూడా సోషల్ మీడియాలో జెండా ఎగరేసాడు, ట్రెండ్ అయింది కదా. కాబట్టి తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ కొనసాగుద్ది. తెలంగాణలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ యాక్టివిటీ ఉంటుంది. తెలంగాణలో కూడా జంజీ ఉద్యమం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు గారు. జంజీ ఆలోచనలు ఏమిటి, వాళ్ళు డిమాండ్లు ఏమిటి, వాళ్ళు కోరుకుంటున్నట్లు ఏమిటి, అలాగే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ చాప్టర్ భవిష్యత్తులో ఎటువంటి క్రియాశీలక పాత్ర పోషిస్తుందనే విషయాలని చెప్పారు. కాబట్టి నేపాల్, శ్రీలంక స్థాయిలో ఇక్కడ జంజీ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి రాకుండానే జంజీ మనోభావాలను ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు గుర్తించి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాము. నాగరాజు గారు, మరో రకమైనటువంటి చర్చతో మళ్ళీ మరోసారి కలుద్దాం మనం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.